భారత సరిహద్దుకు సమీపంలో చైనా సైనిక కదలికలని మరోసారి ముమ్మరం చేసింది. ఇండియన్ ఎయిర్ బేస్ కు దగ్గరలో ఫైటర్ జెట్లను మోహరించింది. అత్యాధునిక J-20 మైటీ డ్రాగన్ స్టెల్త్ ఫైటర్ జెట్లలో కనీసం 11 విమానాలను భారత్కు సమీపంలోని 2 కీలక వైమానిక స్థావరాల్లో మోహరించింది. జూన్ చివరి వారం, జూలై ప్రారంభంలో చేపట్టిన ఈ మోహరింపులకు సంబంధించిన వివరాలు కమర్షియల్ శాటిలైట్ చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. జూలై 9వ తేదీ నాటి ఉపగ్రహ చిత్రాల ప్రకారం హొచన్ ఎయిర్ బేస్ లో 7 J-20 జెట్లు ఒకే చోట మోహరించి ఉన్నాయి. ఈ వైమానిక స్థావరం లదాఖ్లోని లేక్ 389 కిలోమీటర్ల దూరంలో ఉండగా భారత వాయుసేనకు వ్యూహాత్మకంగా కీలకమైన దౌలత్ బేగ్ ఓల్టీ ఎయిర్ ఫీల్డ్ కు కేవలం 245 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఒకే స్థావరంలో ఇన్ని J-20 జెట్లు కనిపించడం ఇదే తొలిసారి కావడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు టిబెట్లోని డామ్సాంగ్ ఎయిర్ బేస్ లో మరో 4 J-20 జెట్లను గుర్తించారు. ఈ స్థావరం అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్కు సుమారు 344 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో భారత వాయుసేన ఇకపై ఉత్తర సరిహద్దులో స్టెల్త్ విమానాల ముప్పును ఒక ప్రామాణిక సవాలుగా పరిగణించాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా దూకుడు నేపథ్యంలో భారత్ కూడా కౌంటర్ స్టెల్త్ సెన్సార్లు, సమీకృత వాయు రక్షణ వ్యవస్థలపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.